మా ప్రాణత్యాగం చేసి మా ప్రాణత్యాగం ద్వారా అందరికీ నవ్వుతలుగా అనిపించవచ్చు. ఏంటి పిరికి వాళ్ళ ప్రాణం తీసుకుంటాం అంటున్నారని చెప్పి. ఇది మేము పిరికితనంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఆవేదనతో 5 సంవత్సరాల నుంచి తిరిగిన కష్టంలోంచి వచ్చిన ఆవేదనతో మాలా ఎవ్వరు కూడా పాడవకూడదు. ఇంట్లో ఉన్న ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న జన సైనికులందరూ తల్లిదండ్రులు వాళ్ళు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఎదిరించి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుని చదువు సంధ్య వదులుకుని వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాల నుంచి ఎంతో మంది భార్య బిడ్డలను కూడా ఎదిరించి వాళ్ళని పట్టించుకోకుండా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మాలా ఇంకెవరు జరగకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు, మా చావు ద్వారా కనీసం ఎంతో మంది మారిపోతారని ఆయన అంటున్నారు. సమాజం అంత మారిపోతుందని నేను అనుకోను. కానీ కొంతమంది అయినా అట్లీస్ట్ ఇప్పటి వరకు మాతో తిరిగిన మా జన సైనికులన్నా మారి ఇప్పటికైనా వాళ్ళ పిల్లం బిడ్డల మాటలు విని తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉంటారని చెప్పేసి మా కాన్స్టిట్యున్సీని దృష్టిలో పెట్టుకుని నా ప్రాణత్యాగానికి అయితే నేను సిద్ధపడ్డాను. జనసేనలో టికెట్ ఇవ్వకపోవడం కేవలం డబ్బు లేదనే ఆరోపణ, లేకపోతే ఇంకా అసలు ఇంకేమైనా అదర్ కారణాలు ఏమైనా ఉన్నాయా? నేనైతే అదే అనుకుంటున్నానండి. ఇంక వేరే కారణాలు ఉండవు. ఎందుకంటే ఇంతకంటే కష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ మాలో ఉన్న లోపం ఏదైనా ఉంది అంటే అది మాకు డబ్బు లేకపోవడమే. క్లీన్ పార్టీ అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం, అటువంటి పార్టీకి సపోర్ట్ చేయడం, ఇప్పుడున్న మొత్తం అందరూ కూడా జన సైనికులు అందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో లేరు. అందరూ కూడా తెలుగుదేశం విధి విధానాలు నచ్చక బయటకు వచ్చిన వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వెళ్ళినా తెలుగుదేశానికే పని చేయమండం పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను.